Hi viewers, welcome to She Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను అక్టోబర్ మంత్లో శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ క్లాసెస్ ఏవేవి అవైలబిలిటీ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ఎవ్రీ మంత్ మన ఇన్స్టిట్యూషన్లో కంప్యూటర్ ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్లో ఎవ్రీ మంత్ న్యూ కోర్సెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో ఎవ్రీ మంత్ మన ఇన్స్టిట్యూట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుందండి. లైక్ టాక్సేషను, టాలీ ప్రైము, ఎంఎస్ ఆఫీసు, ఎస్ఏపి ఇలాగా. సో మీరు ఎవరైనా ఏ కోర్సులో అయినా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. మనకి అక్టోబర్ మంత్లో సో చాలామంది స్టూడెంట్స్ మేడం టాక్సేషన్ అంతా కలిపి ఒక కోర్సుగా చెప్పండి అని అడుగుతున్నారు. సో ఈ మంత్లో అయితే మనకి అక్టోబర్ మంత్లో టాక్సేషన్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జిఎస్టీ, టీడీఎస్, TCS, ESI PF, ITR ఫైలింగ్ ఇవన్నీ ఫైలింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో విత్ బేసిక్స్ టు రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలో మొత్తం విత్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. పోర్టల్స్ జిఎస్టీ పోర్టల్ కానివ్వండి, TDS పోర్టల్, ITR పోర్టల్, ఈ పోర్టల్స్ ఓపెన్ చేసి రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విత్ ప్రాక్టికల్గా ఉంటుంది. ప్లస్ చాలామంది వర్క్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుందా అని అడుగుతుంటారు. మీరు వర్క్ చేసుకునేటప్పుడు యూజ్ అయ్యేలాగానే కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ సొంతంగా మీరు సబ్జెక్ట్ హ్యాండిల్ చేసుకునే విధంగా ప్రతి ఒక్క టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మా. సో నెక్స్ట్ ఆల్ 5 టాపిక్స్ కోర్స్ ఫీజు వచ్చి 8,000 రూపీస్ అండి. న్యూ బ్యాచ్ వచ్చి మనకి అక్టోబర్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైమింగ్స్ 7 to 8 AM ఉంటాయి, 8 to 9 PM ఉంటాయి. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఓన్లీ ఫస్ట్ 10 మెంబర్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ముందుగానే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కోర్సు డ్యూరేషన్ మనకి 40 days ఉంటుందండి. కోర్సు డ్యూరేషన్ మొత్తం 40 days ఉంటుంది. సో ఇవి కాకుండా మీరు వేరే కోర్సులు నేర్చుకోవాలంటే కూడా టాలీ ప్రైమ్ సపరేట్గా, జిఎస్టీ సపరేట్గా, TDS సపరేట్గా, ITR సపరేట్గా, అలా ఒక్కొక్క కోర్సు ఇండివిజువల్గా నేర్చుకోవాలంటే కూడా అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సీనియర్ అకౌంటెంట్గా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, అకౌంటింగ్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ కోర్సు నేర్చుకొని హ్యాపీగా మీరు జాబ్ చేసుకోవచ్చు. జాబ్ ఓరియంటెడ్ కోర్స్ ఇది. సో నెక్స్ట్ మనకి ఏ సిలబస్ కవర్ అవుతాయో ఒకసారి చూద్దాము. దీంట్లో మనకి ఏ సిలబస్ కవర్ అవుతుందో చూద్దాము. దానికంటే ముందుగా డైలీ మనకి 1 hour క్లాస్ ఉంటుంది. 1 hour to 1.5 hour క్లాస్ ఉంటుంది. జూమ్ ద్వారా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూమ్ లింక్ సెండ్ చేస్తాను. నేను లైవ్ క్లాసెస్ జరుగుతాయండి. లైవ్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ నోట్స్ మొత్తము సాఫ్ట్ కాపీ సెండ్ చేస్తానండి. ఎవ్రీడే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే నోట్స్ మొత్తం సాఫ్ట్ కాపీ మీ దగ్గర మీకు సాఫ్ట్ కాపీ మీకు ఇవ్వడం జరుగుతుంది. నోట్స్ మొత్తం సాఫ్ట్ కాపీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి జిఎస్టీలో ఏ సిలబస్ కవర్ చేస్తాం, TDS, TCS, ESI PF, ITRలో ఏ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఒకసారి చూద్దాం మనము. సో ఫస్ట్ TDS సిలబస్కి వస్తే TDS అంటే ఏంటి, TDS రేట్స్ అండ్ స్లాబ్స్, TDS సెక్షన్స్, సో ట్యాన్ నెంబర్ అంటే ఏంటి, దాని రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది, డిడక్టర్ అంటే ఎవరు, డిడక్టే అంటే ఎవరు, TDS ట్యాక్స్ అనేది ఎలా డిడక్ట్ చేసుకోవాలి, శాలరీ పైన, నాన్ శాలరీస్ పైన, TDS సర్టిఫికెట్ అంటే ఏంటి, ఎవరు ఎప్పుడు ఇష్యూ చేయాలి, TDS ఎంట్రీస్ అనేవి టాలీలో ఎలా వేసుకోవాలి, TDS క్యాలిక్యులేషన్స్ ఎక్సెల్లో ఎలా వేసుకోవాలి, నెక్స్ట్ మనకి TDS చలన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, పేమెంట్ ప్రొసీజర్ ఏంటి, డ్యూ డేట్స్ ఏంటి, పెనాల్టీ, ఇంట్రెస్ట్, నెక్స్ట్ TDS రిటర్న్ ఫామ్స్ ఎన్ని ఉంటాయి, TDS రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, డిడక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. TDS డిడక్షన్స్ మనకి 80C నుంచి 80U వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. TDS అనేది శాలరీస్ పైన ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నాన్ శాలరీస్ పైన ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రిబేట్ అంటే ఏంటి, అది ఎవరికి అప్లికబుల్ అవుతుంది, TDS రిటర్న్స్ ఆన్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలి, డ్యూ డేట్స్ ఏంటి, 194Q TDS సెక్షన్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మా. సో దీంట్లో మనకి TDSలో శాలరీస్కి రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, నాన్ శాలరీస్కి TDS ఎలా ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా. నెక్స్ట్ TCS విషయానికి వస్తే TCS అంటే ఏంటి, TCSలో మనకి ఏ సెక్షన్స్ ఉంటాయి, రేట్స్ ఎలా ఉంటాయి, TCS ఎంట్రీస్ టాలీలో మనం ఎలా వేసుకోవాలి, చలన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్
టీసీఎస్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ ఎనీ గూడ్స్ అని ఇచ్చారు కదా, ఆ న్యూ ప్రొవిజన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మా. ఇవి టీసీఎస్కి సంబంధించి విత్ ప్రాక్టికల్గా ఈ సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీటికి సంబంధించిన నోట్స్ కూడా పంపిస్తాను మీకు. నెక్స్ట్ అదేవిధంగా మనం జిఎస్టీలో ఏ సిలబస్ కవర్ చేస్తామో, ఈఎస్ఐ పిఎఫ్లో ఏ సిలబస్ కవర్ చేస్తామో చూద్దాము. ఇప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈఎస్ఐ పిఎఫ్ అంటే ఏంటి, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఈఎస్ఐ పిఎఫ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఈఎస్ఐ పిఎఫ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, న్యూ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అనేది ఈఎస్ఐసి పోర్టల్లో ఎలా చేయాలి మనము, సో ఈఎస్ఐ పిఎఫ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, లోన్ ప్రాసెస్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఆఫ్ ఎంప్లాయీ డేటా ఫర్ యుఏఎన్ జనరేషన్, పిఎఫ్ అండ్ ఈఎస్ఐ చలన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈసీఆర్ అప్లోడ్ ఇన్ పిఎఫ్ పోర్టల్, పిఎఫ్ అండ్ ఈఎస్ఐ రిటర్న్ ఫైలింగ్, పిఎఫ్ అండ్ ఈఎస్ఐ పేమెంట్ డ్యూ డేట్స్ అండ్ రిటర్న్ డ్యూ డేట్స్, ఇంట్రెస్ట్ అండ్ లేట్ ఫీ, ఇవన్నీ ఉంటాయండి. సో ఈఎస్ఐ పిఎఫ్ గురించి ఫుల్ కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అవుతే వాళ్ళ నేమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి మీరు, సో పిఎఫ్ ఈఎస్ఐ ఎంప్లాయీ షేర్ ఎంత, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా పే చేయాలి, సో వీటన్నిటి గురించి ఫుల్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ జిఎస్టీ గురించి చూద్దాము. జిఎస్టీలో ఏ సిలబస్ కవర్ చేస్తామని. సో జిఎస్టీ కంటే ముందు సో మనకి జిఎస్టీ కావాలి కదా, ఒక నిమిషము, అది ఎక్కడో మిస్ అయింది ఫైలు. సో జిఎస్టీ సిలబస్ మిస్ అయింది, ఒకసారి చూద్దాము. జిఎస్టీలో మనము బేసిక్స్ నుంచి రిటర్న్ ఫైలింగ్ వరకు అన్నీ చెప్తానండి. జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, జిఎస్టీ టైప్స్, జిఎస్టీ స్లాబ్ రేట్స్, హెచ్ఎస్ఎన్ నెంబర్, ఎస్ఎస్సి కోడ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్, టైప్స్ ఆఫ్ డీలర్స్, నెక్స్ట్ ఇన్వాయిసింగ్ అనేది టాలీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఐటీసీ అంటే ఏంటి, ఐటీసీ క్లెయిమ్ చేసుకోవడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవేవి ఉంటాయి, ఐటీసీ రివర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా వేసుకోవాలి, ఈవే బిల్ అంటే ఏంటి, ఆర్సీఎం మెథడు, ఈవే బిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో మనకి జిఎస్టీలో ఎన్ని టైప్స్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి, ఎవరెవరు ఏ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి, జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B9 అనేది ఎలా ఫైల్ చేసుకోవాలి, జిఎస్టీ ఆడిట్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎవరు ఆడిట్ చేయించుకోవాలి, జిఎస్టీఆర్ 2A 2B అంటే ఏంటి, మనం ఐటీసీ అనేది 2B ప్రకారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, జిఎస్టీఆర్ 3B ఐటీసీ క్యాలిక్యులేషన్స్, చలన్ క్రియేషను, జిఎస్టీ పేమెంట్ ఎలా పే చేయాలి, క్యూఆర్ఎంపీ స్కీము, సో నెక్స్ట్ రీఫండ్, క్యాన్సిలేషన్ ప్రాసెస్, బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, సో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో మీరు కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చండి. నెక్స్ట్ అదేవిధంగా మనము ఇన్కమ్ ట్యాక్స్లో ఏ సిలబస్ కవర్ అవుతాయో చూద్దాము. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రడక్షన్, ఐటీఆర్ ఫైలింగ్ అని చెప్పాము. ఐటీఆర్ ఫైలింగ్ థియరీ లేకుండా మనం నేర్చుకోలేం కాబట్టి ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రడక్షన్ చెప్తాను. హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్, టైప్స్ ఆఫ్ ఐటీఆర్ రిటర్న్స్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషను, సెక్షన్ 80C డిడక్షన్స్, అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, ప్రిజెంటివ్ టాక్సేషన్ స్కీమ్ అంటే ఏంటి, రిబేట్ అంటే ఏంటి, సో 26 ఫామ్ 26AS ఏఐఎస్ ఫామ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫామ్ 10E అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఇంట్రడక్షను, సో నెక్స్ట్ మనము ఐటీఆర్ రిటర్న్స్, ఐటీఆర్ 1, 2, 3, 4 ఎలా ఫైలింగ్ చేసుకోవాలి, మనం ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ ఎలా పే చేసుకోవాలి, రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి, సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తే ఎలా రిప్లై అవ్వాలి, సో మనకి క్యాష్ డిపాజిట్ లిమిట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ ఎలా ఉంటాయి, డ్యూ డేట్స్, ఇంట్రెస్ట్, పెనాలిటీస్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సులో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు డ్యూరేషన్ 40 days ఉంటుంది మనకి. కోర్స్ ఫీ 8,000 రూపీస్ ఉంటుంది. ఎవరైనా కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాఫ్ట్ కాపీ నోట్స్ సెండ్ చేస్తాను. ట్రైనింగ్ మొత్తం విత్ ప్రాక్టికల్గా ఉంటుందండి. సో నెక్స్ట్ ఫామ్ 16 సో వాటి చూసి మనం రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, ముఖ్యంగా ITR 1 శాలరీ పర్సన్కి, ITR 4 రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, వాటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల మీకు యూసేజ్ ఏముంటుంది అంటే, సో మీరు ఆల్రెడీ అకౌంటెంట్గా వర్క్ చేస్తుంటే మీరు ప్రమోషన్ తెచ్చుకోవచ్చు, లైక్ సీనియర్ అకౌంటెంట్గా వర్క్ చేసుకోవచ్చు. చాలామంది మేము మేడం అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాం కానీ మాకు రిటర్న్స్ ఫైల్ చేయడం రాదు, అక్కడే స్ట్రక్ అయిపోతున్నాం అంటుంటారు. అలాంటి వాళ్ళు కూడా మీరు ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల
సో మీకు లైక్ మీరు సీనియర్ అకౌంటెంట్గా, ట్యాక్స్ అకౌంటెంట్గా వర్క్ చేసుకోవచ్చండి. సో మీరు ఛానల్ ఈ కంటెంట్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు. సో ఛానల్ని లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.